అందరికీ నమస్కారం. నిన్నటితో అంటే అక్కడక్కడ మరి రాష్ట్రంలో 1-6 పోలింగ్ బూతుల్లో మరి ఇంకా పోలింగ్ కొనసాగుతోంది అని చెప్పి అన్నారు. అంటే 13 రాత్రి కూడా దాటి చాలా సమయం మరి ఓటింగ్ జరిగింది. అనగా 14వ తారీఖు కూడా మే 14 ఉదయం గడియల్లో కూడా మరి కొంత పోలింగ్ జరిగింది. సో సమూలంగా మే 14తో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది మరి మరణం పార్టీగా దానికి మరణ శాసనం లిఖించారు ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు అంటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మరి ఇదే మే 14 నేను నా పుట్టినరోజు, మరి అదే పుట్టినరోజున 13న ప్రారంభం అయినా కూడా ఈ అంతం నా పుట్టినరోజు నాడే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంతం అయినందుకు ఎంతో సంతోషిస్తూ, సో ఇక మరణం అయితే నేడు నా జననం రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరణం. మరి దానికి పెద్ద కర్మ జూన్ 4వ తారీఖు పెద్ద కర్మలో అందరూ పాల్గొన్నాం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజకీయ చిత్రపటంలో ఆ పార్టీ ఉండే అవకాశమే లేదు. ఎంతోమంది ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ మీరు వస్తుంది అనుకుంటున్నారు? ఇవాళ సాక్షి పేపర్లో 110 స్థానాలు ఎంత రాశారు? 112. వైనాట్ 175 నుంచి 112కి వాళ్ళు వచ్చారు. మరి మీకు వాళ్ళు 112 అంటే మరి పార్టీకే తద్దినం అని చెప్పి నేను ఎందుకు అంటున్నాను అనే సందేహాలు మీకు ఎవరికైనా వచ్చినాయా? మీకు కూడా అదే ఒపీనియన్లో ఉన్నారా? అండి మీరు చెప్పండి సార్, తర్వాత అడుగుతారా? నాకైతే ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే 2 ముఖ్య కారణాలు. గతంలో నేను 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో చెప్తానే ఉన్నా ఏ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అన్హ్యాపీగా ఉన్నారన్నది. బట్ ఇప్పుడు ముఖ్యంగా మొన్న ఎంప్లాయీస్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరూ కలిపితే సుమారు 40 లక్షల మంది, అంటే 4 కోట్ల ఓటర్స్లో 10% 40 లక్షల మంది వారు వారి అనుబంధ కుటుంబ సభ్యులు ఉంటారు. 4,50,000 మంది ఓటు వేశారు. ఇంతమంది ఓటర్ టర్న్అవుట్ అమాంగ్ ఎంప్లాయీస్ అనేది ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి అంత టర్న్అవుట్ అనేది ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, అసలు ఎక్కడా కూడా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా లేదు. గత ఎన్నికల్లో ఎంతో యాంటీవే ఉందని అందరూ మాట్లాడుకుంటే మరి సుమారు 1,60,70,000 ఓట్లు పోలైతే 4,50,000 ఓట్లు పోలేని, అందులో 90% ఏదో ఒకటి కొన్ని ప్రాతిపదికలు తప్ప అందరూ కూడా కూటమికే వేయటం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే అది ఒక పార్శ్వం అనుకుంటే మరి ఎన్నడూ లేని విధంగా మా గోదావరి జిల్లాలో చూడాలి అంటే సంక్రాంతిని మించి, సంక్రాంతికే హైదరాబాద్ ఖాళీ అవుతుంది మామూలుగా, అంతకు మించి నిర్మానుష్యం అయిపోయింది హైదరాబాద్. అక్కడ ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా నిర్మానుష్యం అయిపోయింది. బంపర్ టు బంపర్ 5 గంటల్లో రావాల్సింది 10 గంటలు 12 గంటలు సమయం తీసుకుని మరి ఇక్కడికి వచ్చారు కొన్ని వేల మంది. ఒక్క నా నియోజకవర్గంలోనే సుమారు 7,000 మంది పొరుగురు నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఒక కసితో, ఒక రాక్షసుని వదిలించుకోవాలి అనే ఒక కసితో
వచ్చారు. మొత్తం కర్ణాటక, అటు తమిళనాడు నుంచి రాయలసీమ ప్రాంతాలకి వచ్చిన వాళ్ళు కానీ, హైదరాబాద్ నుంచి మా కోస్తా ప్రాంతాలకి ఇటు వచ్చిన వాళ్ళు కానీ చూసుకుంటే సుమారు ఒక 20 లక్షల మంది కసిగా వచ్చి ఓట్లేశారు. అందులో ఒక 10-20 వేలు ఏదన్నా పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడితే పడి ఉండొచ్చు తప్ప మిగిలిన 19 లక్షల చిల్లర కూటమికి, అంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది తెలుగుదేశం కాబట్టి ఎక్కువ ఓట్లు తెలుగుదేశానికి వచ్చాయి అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈరోజు సాక్షిలో రాసుకున్నాను, మహిళలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నెగ్గుతున్నాడు అని చెప్పి రాశారు. మహిళలు పెద్ద సంఖ్యలో రావడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి వారికి చేసిన దగ. ఏదైతే మరి లిక్కర్ మద్య నిషేధం అని చెప్పి మరి వారి పుస్తెలతో స్కీములు పెట్టారని చెప్పి సిగ్గు లేకుండా జీవుల్లో కూడా రాసుకుని ఈ మద్యం మీద రాబోయే ఆదాయంతో నేను అమ్మఒడి అనే కార్యక్రమం ఇంకొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను అంటే వాళ్ళ భర్తల ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళకి ఏదో చేస్తున్నట్టుగా చేసి మరి ఆ మద్యం ద్వారానే అతను కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు అన్న ఈ పచ్చ నిజం మహిళలందరూ తెలుసుకున్నారు. ఒకటి ఇతని మీద నెగిటివిటీ, 2 చంద్రబాబు నాయుడు గారు మహిళలకి అద్భుతమైన వరాలు ప్రామిస్ చేశారు. 1 3 సిలిండర్లు సంవత్సరానికి, ఇంకొకటి ఉచిత బస్సు ప్రయాణం, ఇంకొకటి 18 సంవత్సరాలు దాటిన మహిళలకు మరి వాళ్ళకి పింఛన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు, వృద్ధాప్య పింఛన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు 1500 రూపాయలు ఎవ్రీ మంత్, అనగా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం మరి వారికి కల్పించడం, ఇటువంటివి ఎన్నో చేసినందువల్ల మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు తప్ప అది జగన్మోహన్ రెడ్డిని ఒక కసిగా ఓడించాలి అనే ఉద్దేశంతో మహిళలు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. మధ్యాహ్నంకే చాలా చోట్ల హ్యాండ్స్ అప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లు కూడా ఇంకెందుకు వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. అదే కాక మనం ఎప్పుడు కూడా చూడని విచిత్రమైన సంఘటనలు ఇక్కడ జరిగినాయి. ప్రజలు డైరెక్ట్గా చాలా మంది నాయకులపై తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. నేను ఎప్పుడో చెప్పా, ప్రజలు తిరుగుబాటు వస్తున్నారా బాబు, తిరుగుబాటు వస్తున్నారా బాబు. అంబటి రాంబాబు గారి మీద కానీ, వల్లభనేని వంశీ గారి మీద కానీ, కొట్టు గారు కూడా మరి ఆయన వారి కుమారుడి మీద కూడా అది మరి కొట్టునే కొట్టడం అంటే మరి ఇది ప్రజల్లో తెనాలి అసలు సూపర్ మరి ఇలాగా ఆ ప్రజల్లో ఆ రెవల్యూషన్ వచ్చింది అంటే అది వాళ్ళ కక్ష. అంటే ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టారా మీకు గుర్తుంటే నేను ఎప్పటి నుంచో అంటున్నా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు క్యూ లైన్లో నుంచుని వీడిని ఓడించాలా అని చెప్పి ఊళ్ళో ఓడుతున్నారు జనం అని. నేను ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ నేను ఒకసారి నా రచ్చబండలో చెప్తే చాలా మంది నాకు ఫోన్ చేసి, మీరు ఒకటి చెప్తున్నారు, ఇక్కడ ఒక రకంగా ఉంది, సర్వేలు చేస్తే మరి వాళ్ళు మనసులో మాట చెప్పట్లేదు, అందరూ జగన్మోహన్ రెడ్డి అంటున్నారంటే, అరే నాయన ఈ సర్వేలు ఒక విచిత్రమైన సర్వేలు, మీరు తెలుసుకోవాల్సింది కాగితం ఇచ్చి దీని గురించి చెప్పు, దాని గురించి చెప్పు అంటే ఈ పరిపాలన ఎలా ఉంది, మీకు స్కీములు అందుతున్నాయా అని ఇలా రొటీన్ చెత్తగా బచ్చడి చేస్తే ఏమో ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళు ఎవరో కూడా మాట్లాడరు. కాబట్టి ఆ సర్వేని మనం నమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదు. ప్రజానాడి, ఎందుకంటే నాకు వస్తున్న ఫోన్ కాల్స్ వేరియస్ సెక్టర్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి, ఎందరో మహిళల దగ్గర నుంచి, ఎందరో సఫరర్స్ దగ్గర నుంచి వస్తున్నాయి. ఆ భయం ఫ్యాక్టర్ నేను ఎలా కనిపెట్టానంటే, అందరూ నాకు విషయాలు చెప్తున్నారు. నేను ఢిల్లీలో మరి సందర్శన నాకు కూర్చోబెట్టాడు కదా, నాకు ఖాళీ, నేనేం ఖాళీగా లేను. వీళ్ళందరూ మాట్లాడిన ప్రతి వాడు కూడా
ఇన్ఫర్మేషన్ చెప్పి అయ్యా రాజుగారు దయచేసి నా పేరు చెప్పొద్దు, కానీ విషయం మీరు చెప్పాలి, 10 మందికి తెలియాలి అని కొన్ని వేల మంది నాకు ఈ 3-4 సంవత్సరాలు చెప్తే నాకు ఆ ఫియర్ ఫ్యాక్టర్ అర్థమైంది. ఎంతమంది, ఎన్ని సెక్టర్ ఆఫ్ పీపుల్, హౌ మెనీ వాక్స్ ఆఫ్ పీపుల్ ఫర్ అగేన్స్ట్ దిస్ క్రూయల్ యానిమల్ అనేది నాకు స్పష్టంగా అర్థమయ్యి నేను ఆ రోజు నుంచి కూడా చెప్తున్నా. ఇక ముందుగా ఇప్పుడు నేను ఇంకొక అంశం ఏంటంటే, ఇవాళ నాకు 2 పుట్టినరోజు. ఒకటి నేను పుట్టిన మే 14 2 మే 14, 2021 నాకు ఆపరేషన్ జరిగిన ఫ్యూ మంత్స్ తర్వాత, హార్ట్ ఆపరేషన్ అయిన ఫ్యూ మంత్స్ తర్వాత ఈ ఉన్మాది నేను ఒకరోజు హైదరాబాద్లో ఉన్నప్పుడు నన్ను ఎత్తుకుపోయి ఆ పనిమాలినోడు పోలీస్ ఆఫీసర్ని తన మతానికి సంబంధించిన వాళ్ళని పెట్టుకొని నన్ను లిటరల్గా కిడ్నాప్ లాగా చేసి ఆ రోజు అతనింటికి కళ్ళకంతలు కట్టి తీసుకొచ్చి కొడదాం అనుకున్నాడు. సరే అది ఇబ్బంది అవుతుంది, సిఆర్పిఎఫ్ ఉన్నాడంటే కస్టడీకి తీసుకెళ్ళారు, సిఐడి ఆఫీస్ తీసుకెళ్ళారు. అతి దారుణంగా నన్ను హింసించాడు. వాడు నన్ను చంపేయమన్నారు. ఈ విషయాలు కూడా ఇంతకుముందు చెప్పారు. కానీ ఒక ఎంపీని ఈ రకంగా చంపేస్తే అది చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆ పోలీస్ ఆఫీసర్, ఆ డీజీపీ ర్యాంక్ వాడు భయపడి రిస్క్ ఎందుకని చెప్పి నన్ను ముఖ్యమంత్రి ఆదేశాన్ని కాదని తను రక్షించుకోవడం కోసం నన్ను చంపకుండా వదిలేశారు. ఆ రోజే నేను అనుకున్నా, ఒరే రఘు, నీ పుట్టినరోజు నువ్వు చచ్చిపోయిన రోజు ఒకటే. కానీ నేను అనుకోవాలా ఆ పుట్టినరోజు నాడు నేను తిరిగి మళ్ళీ పుడతానని అనుకోవాలా. సో అప్పటి వరకు నేను, మీరు అబ్జర్వ్ చేస్తే నా రచ్చబండలో ఒక రకంగా ఉండేది, ఆ తర్వాత రచ్చబండలో మార్పు చూడండి. అప్పటి వరకు నేను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకున్నా. ఆ పార్టీలో ఉంటూ వాడు మారుతాడేమో, జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకున్నాడు. ఎప్పుడైతే నన్నే చంపాలని చెప్పి చూశాడో, చంపించాలని చూశాడో, ఆ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డిని మార్చాలి అని నిర్ణయం తీసుకున్నాను. అతనిలో మార్పు అప్టిల్ నా పునర్జన్మ. 14th నైట్, మే 14th midnight, ఎర్లీ అవర్స్ ఆఫ్ 15th నా మీద చంపాలి అనుకుంటే పోలీసుల ద్వారా చంపించాను. ఆ క్షణం నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి క్రూర మృగాన్ని ఈ హ్యూమన్ ఈ పాలిటిక్స్లో ఇటువంటి యానిమల్ని ఉంచకూడదు అని చెప్పి ఆ రోజే, అందుకేనేమో నన్ను భగవంతుడు బ్రతికించాడేమో అని ఒక ఆలోచనతో, ఎలాగో పోవాల్సినోడు నువ్వు బ్రతికేవరా, నీ జీవితానికి ఉన్న లక్ష్యం ఇప్పుడు ఈ మానవ రూపంలో ఉన్న ఈ మృగాన్ని రాజకీయాల నుంచి దూరంగా ఉంచటం, అదే ధ్యేయంతో పనిచేశాను. నేను, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, దాదాపు క్వశ్చన్స్ అడిగినప్పుడు అప్పటి వరకు నేను పొత్తు గురించి మాట్లాడాలి. నన్ను చంపాలని చూసిన తర్వాతే నేను పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలవాల్సిన అవసరం ఉంది, ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుంది. అప్పటికి ఎన్నో అపోహలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ టోటల్గా జగన్మోహన్ రెడ్డికే కొమ్ము కాస్తుంది, అప్పులు ఇస్తున్నారు, అది ఇది ఎన్ని ఉన్నప్పటికీ కూడా నా ఆశయం కలవాలి, అందరూ కలవాలి అని నేను 2 సంవత్సరాలుగా ఈ పొత్తు ఉంటుంది అని ఎవరికి 0.1% కూడా నమ్మకం లేనప్పుడు కూడా భీమవరంలో 7-8 నెలల క్రితం వరకు కూడా మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలవాలని చాలా మంది బెట్టింగ్లు కూడా వేసుకున్నారు, మీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత చాలా మంది రాజుగారు మీరు చెప్పారు, మీ మీద నమ్మకంతో మేము అనుమానంగా ఉన్న పందెం కాసాం, మీరు చెప్పిందే నిజమైంది. యాక్చువల్గా అది నా కోరిక, నిజం చెయ్యాలి అన్నది నా నమ్మకం. ఆ దిశగానే పనిచేశాం. ఇతన్ని మార్చడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఈ రాష్ట్రానికి అని. ఆ తర్వాత రకరకాల మార్పులు
ఇప్పటికే పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా యాక్టివ్ అయ్యి మరి ఈయనతో కలిసి చివరిలో భారతీయ జనతా పార్టీ కూడా కలుసుకొని కూటమిగా ఏర్పడటం ఇవాళ ఒక పెద్ద మార్పుకి అది అప్పుల్లో శ్రీకారం చుట్టి నిన్నటితో రివాళ ఉదయంతో అది పూర్తిగా కూటమికి అత్యద్భుత విజయాన్ని సాధించే దిశగా వెళ్తాము. ఎన్ని సీట్లు రావచ్చు అని మనం ఆలోచిస్తే నేను ఎంతోమంది రాయలసీమ నాయకులతో నిన్న రాత్రి కనీసం 40-50 మందితో మాట్లాడాను. వాళ్ళే ఊహించాల ఎంత చేంజ్ ఉంటుందని చెప్పి. ఎంతోమంది బెంగళూరు నుంచి అక్కడి నుంచి పనులకి వెళ్ళిన వాళ్ళు లేకపోతే పారిశ్రామికవేత్తలు ఆ లోలోకి వచ్చి రే మనం ఇతను ఓడించాలి అని చెప్పి ఓపెన్ అవుట్ అయిపోయి చేశారు. రాయలసీమలోనే 35 స్థానాలు కనీసం రాయలసీమలోనే వచ్చే అవకాశం ఉందని చెప్పి మాట్లాడటం. అది చూస్తే ఇక్కడ సీన్ మనకు తెలుసు. ఇక్కడ మన గోదావరి జిల్లాలో కానీ విశాఖపట్నం కానీ విజయనగరం కూడా పెనుమార్పు, శ్రీకాకుళం స్వీపు. సో ఇవన్నీ చూసుకుంటే ఒకసారి ఎవరు బ్రదర్ అనిల్ అనుకుంటా అన్నాడు 151లో అటు ఒకటి పోతుందో ఇటు ఒకటి పోతుందో తెలియదు అన్నాడు. మన ప్రశాంత్ కిషోర్ చెప్పింది 51 చెప్పాడు. అంటే అటు ఒకటి పోయినట్టు చెప్పాడు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే ఇటు ఒకటి పోయిదా ఉంది. అనగా 15 రావచ్చేమో. అంటే ఇట్స్ నాట్ అన్ ఎగ్జాగరేషన్. ఇవాళ గ్రౌండ్ రియాలిటీ మనం చూసుకుంటే ఆ ఎక్స్ట్రా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కానీ ఆ అవుట్లో కానీ ఇవన్నీ చూసుకుంటే 15 వచ్చినా కూడా పోవాల్సిన పని లేదు. మరి నిన్న సజ్జల గారిని నేను పూర్తిగా చూడలేదు కానీ కొంచెం ఆయన ముఖ కవలికలు గమనించా. ఏడుస్తున్నాడు లిటరల్గా. ఆ బాధ అదంతా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ 100, 110, 103 అలా అంటే ఒక డెలీరియం అని చనిపోయే ముందు సంధి ప్రేలాపనలు అంటారు. ఎటువంటి వాటిని అటువంటి సంధి ప్రేలాపనలో మరి సజ్జల గారు ఉన్నారు. సరే జగన్మోహన్ రెడ్డి బహుశా ఇవాళ ఏదో తీర్పు ఉంది కదా, ఎలాగో ఇస్తారు పర్మిషన్, అతనికి ఏదో మేనేజ్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. గత 4-5 రోజులు ఎక్స్టెండ్ చేసుకుని రిజల్ట్ బాగుంటే వస్తాడు, లేకపోతే మరి ఏం చేస్తాడో చూద్దాం. బట్ రాజకీయంగా పెద్ద నాయకులు ఆ పార్టీలో ఎవరైతే అఫ్కోర్స్ ఒక్కడే నాయకుడు అనుకోండి 1-100 జగన్మోహన్ రెడ్డి. బట్ ఆ తర్వాత మీలో చిన్న చెత్త ఉంటే ఉండొచ్చు. ఏదైనా ఆ పార్టీ అనేది రాబోయే రోజుల్లో పొలిటికల్ ఏరియాలో ఉండే అవకాశాలు లేవు అని మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏదైతే మరి ఇవాళ నేను నా నియోజకవర్గంలో 2 నా జన్మ ప్లస్ పునర్జన్మ 2 పుట్టినరోజులు ఇవాళ జరుపుకోవటం యాదృచ్ఛికంగా. మరి అదే రోజు దాకా ఇందాక చెప్పినట్టు ఎలక్షన్ ఎక్స్టెండ్ అయ్యి నా పుట్టినరోజు నాడే ఏ రోజైతే నేను శపథం చేశానో ఆ శపథం ఖచ్చితంగా నెరవేరింది అని నేను గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను. నా ఆశయం ఏ ఆశయం కోసం వెంకటేశ్వరరావు బ్రతికించారో ఆశయం నెరవేరింది. అడ్వాన్స్గానే నేను అట్ ది ఎర్లియస్ట్ బిఫోర్ ది రిజల్ట్ నేను తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేసుకుని అడ్వాన్స్గానే నా కృతజ్ఞతలు, ప్రజల కోరికని మన్నించినందుకు, ప్రజల రాజ్యాంగ హక్కు